చెప్పుకోవాలి. నా కళ్ళు మూసి అల్లరి చేస్తున్నారంటే ఎవరై ఉంటారబ్బా? ఆ మా పెద్దమ్మ గారి చెల్లెలి బియ్యపురాలి గారి అబ్బాయి కాదా? అయితే మా అమ్మమ్మ గారి కూతురి రెండో కూతురి బావగారు. కాకపోతే ఏ అడగడం మానేసరే? నీ కళ్ళు ఇంతమంది గాడిదలు మూసుంటారని తెలియక మూసాను. ఆ లిస్ట్ అంతా వెండవెందుకని మా అనేశాను. లిఫ్టా? ఎంతమంది ఉన్నారని చెప్పింది చాలదో. అర్థమైన గాడిద వచ్చి కళ్ళు మూస్తుంటే పళ్ళు రాళ్ళు కొట్టక పళ్ళు ఇక్కడిస్తుంది. చచ్చా రామరామ, పళ్ళు రాలుగొట్టమేమిటి? అయినా మొగుళ్ళని కొడితే ఆడాళ్ళకు పాపం కదా. వాళ్ళందరూ మొగుళ్ళు, బహువచనం. మరి బహువచనం కాదు కాని మీ అల్లరి 100 మొగుళ్ళ పెట్టు. అబ్బా ఉండరు కదా, నా హ్యాపీ మూడ్ అంతా స్పాయిల్ చేసావు. నేనా? కాదా, మీరే వచ్చిన కళ్ళు మూసారు. నువ్వేమనాలి? అబ్బా వదలండి, మీరే నాకు తెలుసు అని చెప్పాలి గాని మీ చుట్టాలు ఎవరెవరి పేర్లో చెప్పి. చుట్టాలేమిటి? మరి చిట్టాలేమిటి? ఫస్ట్ నేనేం చెప్పాను? మా పెద్దమ్మ గారి చెల్లెలి బియ్యపురాలు గారి అబ్బాయి. వాడే మొదటి గాడిద. ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టకండి. చూడండి హనుమాన్జీ, మా పెద్దమ్మ గారి చెల్లెలంటే మా అమ్మగారు కదా. మా అమ్మగారి బియ్యపురాలు గారంటే మీ అమ్మగారు. మీ అమ్మగారి కొడుకంటే ఇది అల్లరి మొగుడు గారు. మరి రెండోది ఎవరంటే? చెప్పొద్దు, అది నేనే అయ్యుంటాను. అందుకే ఐ లైక్ యూ. నాకు తెలుసు, మీరు కొత్తగా చెప్పక్కర్లేదు. ఐ లవ్ యూ ఆల్సో. ఆఫ్ కోర్స్ ఐ నో దట్. బట్ వన్ థింగ్, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే బాగుండు. నీకు నా అంత ప్రేమ లేదు. బ్యాడ్ లక్. పెళ్ళాం ప్రేమకి నోచుకొని భర్త బ్రతుకు దుర్భరం కాదు మరి, నరకం కూడా. మరేం చేద్దాం? పోనీ మిమ్మల్ని ప్రేమించే ఇంకో పెళ్ళాన్ని కట్టుకుంటారా? సృజన్నో కాత్యాయనో అడగమంటారా? నువ్వంత త్యాగం చేయక్కర్లేదు గాని ఓ చిన్న హెల్ప్ చేయి చాలు. చెప్పండి, మీకోసం ఏమైనా చేస్తాను. నన్ను ప్రేమించు. ఓకే, కానీ ప్రేమించడం ఎలా డార్లింగ్? ఇలా కాదు, మొదటి నుంచి రావాలి. అసలు మన ఇద్దరు ముగ్గురు పెళ్ళాలం కాదు. నువ్వు పెళ్లి కాని పక్కింటి అమ్మాయివి, నేను పెళ్లి కాని యంగ్ బాయ్. మన ఇద్దరి చూపులు కలవాలి, మన ఇద్దరి మాటలు కలవాలి, మన ఇద్దరి మనసులు కలవాలి. ఈ ప్రాసెస్ లో అలా పైకి వెళుతూ మన ప్రేమ పండాలి, మన పెళ్లి కావాలి. ఓకే, మరి ఇందులో ప్రేమ లేఖలు చెంపదెబ్బలు ఉంటాయా? చెంపదెబ్బలు అంత బాగుండవేమో, ఎంతైనా మొగుండు కదా. మొగుడా గిగుడా, మీరు పెళ్లి కాని పక్కింటి రోమియో మిమ్మల్ని అదుపులో పెట్టాలి. అంతే అనుకో. అయితే తక్షణమే ఇల్లు ఖాళీ చేయండి, వేరే ఇల్లు వెతుక్కోండి, మా వాటాల నుంచి ఖాళీ చేయండి. అంత అర్జెంట్ గా మన పక్కింటి వాళ్ళు ఖాళీ చేయరు కదా, ఇక్కడే ఉండి ఇలాగే ట్రై చేద్దాం. అమ్మా వెళ్ళండి. ఏమీ అక్కర్లేదు, దానికి నేను మార్గం చెప్తాను కదా. మన డైనింగ్ టేబుల్ వెనకాల పార్టీషన్ ఉంది కదా, దాని వెనకాల వాటా మీది, దాని ముందు వాటా మాది. నువ్వంతా వినేసావా రాక్షసి? ఇట్లు తర్వాతే ముందు ప్లాను. ఓకే, వంటగది బెడ్రూమ్ కామన్. ఆహా, అదేం కుదరదు, కిచెన్ మాది, బెడ్రూమ్ మీది. ఓకే, ఎలాగైనా పర్వాలేదు, బెడ్రూమ్ కామన్ గా ఉంటే నాకే అబ్జెక్షన్ లేదు. అదేం కుదరదు. ఈ 4 రోజులు ఎవరి కిచెన్ వాళ్ళది, ఎవరి బెడ్రూమ్ వాళ్ళది. రూల్ ఇస్ రూల్ ఫర్ వన్ అండ్ ఆల్. మరి నా భోజనం సంగతి? నాకు వంట బాగా రాదుగా. అది మీ కర్మ. కావాలంటే ఈ 4 రోజుల్లో ఎవరైనా అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి. పోనీ ఏ హోటల్లోనో భోజనం చేయండి బావగారు. సార్, ఏ ఫ్రెండ్ ఇంట్లోనో భోజనం చేయండి సార్. పోనీ మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటా. మా అమ్మ నాన్న ఒప్పుకోరు. అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, మీతో మాట్లాడు. ఓకే, అయితే నేను కట్టిన మంగళసూత్రాలు నాకు ఇచ్చాయి. ఇవ్వను. బంగారం మాకు ప్రియమైంది, ఆడవాళ్ళకి అతి ప్రియమైంది. ఓహో, మరి నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు రాధా? నా స్కూటర్ మీద రావా? హలో మిస్టర్, రాధ గారు అనండి, ఆవిడేమి పెళ్ళం కాదు. ఓకే ఓకే అండి, నా స్కూటర్ మీద ఆఫీస్కి రారా? అవ్వా, బుద్ధి లేదా మీకు? మీకు అక్క చెల్లెలు లేరా? నాతో స్కూటర్ మీద వస్తావని అడుగుతారా? మిస్టర్, బీ ఇన్ యువర్ లిమిట్స్. లిమిట్స్ మిస్టర్, యు అండర్స్టాండ్? లేకపోతే పోలీసులను పిలిచి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. దిస్ ఇస్ ద ఫస్ట్ వార్నింగ్. గెట్ అవుట్. ఆహా ఏమి రుచి అనరామై మరచి. అక్క, కొత్తిమీర కారంతో గుత్తి వంకాయ కూర, ఆహా అదిరిపోతుంది. సాంబారు సాంబారు ఈ రోజు భలే పసందుగా కుదిరింది. ఝాన్సీ, నువ్వు ఇది పక్క వాటాలో బ్యాచులర్ కి ఇచ్చిరావా? పాపం ఏమైనా వండాడో లేదో. అక్క, అలవాటు చేయికే. ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఇప్పుడు సాడి పెడితే తర్వాత ఏకు మేకై కూర్చుంటారు. పాపం ఆయనకు సాంబార్ అంటే చాలా ఇష్టం కాబోలు. వీళ్ళ ఇష్టాలు చాలానే ఉంటాయి. ఇందాక నువ్వు అలా వెళ్తుంటే ఇంత వెకిలిగా చూశాడు తెలుసా? చిరాకేసింది. నన్నే చూసాడా? డ్రెస్ నచ్చిందేమో. అయినా ఆయనంత ప్రమాదకరంగా లేడే. నాకు అలానే అనిపించింది. అయినా సరే అబ్జర్వ్ చేశాక కానీ డిసైడ్ చేసుకో.
అక్క నిన్నో మాట అడుగుతాను, నిజం చెప్పు. పొద్దున్నే కాఫీ సప్లై చేసావు కదూ? అబ్బే లేదు. అక్క నీకే చెప్తున్నాను, ప్రతి అడ్డమైన వెధవ మీద జాలి గీలి పడకు. ఎవరెలాంటి వాళ్ళో ఊహించడం కష్టం. ఏమండి? ఆ ఎవరండి? నేనేనండి. ఏమిటండి? నేను రాత్రికి ఓ పార్టీకి వెళ్తున్నాను, రావడానికి చాలా లేట్ అవుతుంది, గేటుకు తాళం వేయొద్దని చెప్దామని. చూడండి, ఇది పెళ్లి కాని ఆడపిల్ల ఉండే కొంప. మీరు నా లేటుగా రావడం, పార్టీకి వెళ్ళి రావడం చేస్తే మాకు ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. సో కమ్ ఎర్లీ అండ్ బీ క్వైట్. ఎస్, లేకపోతే హౌస్ ఓనర్ తో చెప్పి ఇల్లు ఖాళీ చేయిస్తాం. నో ప్రాబ్లం మేడం, నా వల్ల మీకు ఏ ట్రబుల్ రాదు. నేను పార్టీకి వెళ్ళను మేడం, ఎర్లీగానే వచ్చేస్తాను. గుడ్. అలా గుడ్ బాయ్ లాగా మంచి ఇంప్రెషన్ సంపాదించడానికి ట్రై చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. అదే రూట్ లో వెళ్తున్నాను, ఎవరైనా వస్తే డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, మీరు వెళ్ళండి. వేధవ వేషాలు. పార్టీకి వెళ్తారట, ఎంత ధైర్యమో చెప్పడానికి. కానీ అక్క, కుర్రాడు మాత్రం చాకులా ఉన్నాడే. నువ్వు ట్రై చేస్తావా? నన్ను ట్రై చేసుకోమంటావా? ఓవర్ యాక్షన్ ఆపు. అబ్బా, నువ్వు ఒక్కదాని దొరికావు నా ప్రాణానికి. లవ్ లెటర్స్ మొదలయ్యాయా? ప్రాసెస్ కదా, స్టెప్ బై స్టెప్. ఆహా. ముందు కళ్ళు కలవాలి, తర్వాత మాటలు కలవాలి, ఇంకో నెలైనా పట్టొచ్చు. హాయ్. హలో మిస్టర్ సన్యాసి, ఎలా ఉందిరా నీ ఒంటరి బ్రతుకు? సన్యాసి ఏంట్రా, ఆ. బ్రహ్మచారి అను. ఒరేయ్, ఒకసారి పెళ్ళై వదిలేసిన వాడిని బ్రహ్మచారి అనరా, సన్యాసి అని అంటారు. ఎనీహో, హౌ ఆర్ యు? విజయవంతమైన రెండవ రోజు. ఆ, అలా రోజులు లెక్కెడుతూ గడపాల్సిందేరా, నీ కర్మ. హాయిగా హ్యాపీగా కాపురం చేస్తూ బ్రతకగా ఆ. ఎందుకు వచ్చిన ఎక్స్పెరిమెంట్ రా ఇది? చేస్తాంరా, ఇంకా హాయిగా కాపురం చేస్తాం. ఇంకో 28 రోజుల్లో మా విడాకులు రద్దు, మా ప్రేమ వివాహం, కాపురం మొదలు. రేయ్, మా పెళ్లికి రావాలి రోయ్. ఎవడి పిచ్చివాడికి ఆనందం. నువ్వేమైనా అనుకోరా, ప్రేమ వివాహంలో ఉన్న థ్రిల్లే థ్రిల్లు. అచ్చా. అది నేను మిస్ అయ్యా. ఆహా. వాళ్ళ నాన్న మా నాన్న చూసుకొని, కట్నాలు కులాలు చూసుకొని, ముహూర్తాలు గాడిదగుడ్లు చూసుకొని, చివరి కంటి తుడుపు కోసం నాకు పిల్లని చూపించారు. వాళ్ళే మా ఇద్దరికి పెళ్లి చేసుకున్నారు. ఏ మాకు హృదయం లేదా? మాకు ప్రేమించడం రాదా? మరే ఎందుకు లేదు? కాబట్టి ఆ, పెద్దల పెళ్లికి శుభం, ఆ. మా ప్రేమ వివాహానికి ఆరంభం. శుభస్య శీఘ్రం. ఆ, నువ్వు కూడా ఎవరో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో దూకు, పెళ్లితో తేలు. అలాగేరా, ఆ, కానీ ఖానీలు గిన్నీలు లేవురా, ఆ రోజు మారిపోయాయి. ఆ. ప్రేమే జయం, ఆ. వదిలేయి భయం, ఆ. త్వరపడితే నయం. ఇంతకీ నీ పక్క బాటలో ఇద్దరు గ్లామరస్ క్వీన్లు ఉన్నారు, పరిచయం అయ్యారా? ఏమో తెలీదురా, ఆ. ఇద్దరు అక్క చెల్లెలు అనుకుంటా. దీపాలా ఉన్నారా? అవునరా, చిన్నమ్మాయి భలే చెలాకి, ఆ. పెద్దమ్మాయి అందంగా ఆ. చక్కగా పొందిగ్గా ఉంటుంది. అయితే పెద్దమ్మాయికే ట్రై చేస్తా. నాకు దారిలో అనిపించింది, ఇంటికి రమ్మంది, లైన్ ఎద్దామని వచ్చాను. ఒరే మిత్రద్రోహి, పెద్దమ్మాయిని ఏమనుకురా, నాది. చిన్నమ్మాయి నువ్వు తీసుకో, పెద్దమ్మాయిని నేను ప్రేమించుకుంటా, పెళ్లి ఆడతా ప్లీజ్. నువ్వు అనుకోగానే సరిపోతుందేటి, వాళ్ళకి ఉండాలిగా. ఎందుకో రమ్మంది, సరే లైన్ ఎద్దామని వచ్చాను. బహుశా ఆఫీస్ కి లిఫ్ట్ కోసం అయి ఉంటుంది. ఆహా. ఒక్కరిని నా స్కూటర్ మీద తీసుకెళ్తాను చెప్పు, పర్లేదు. ఏం పర్లేదు, వాళ్ళకి ఎవరితో ఇష్టమైతే వాళ్ళతోనే వెళ్తారు. బోడి సలహాలు అక్కర్లేదు, బెడవ సలహాలు ఇస్తే పళ్ళు రాలగొడతారు. అంటే ఇద్దరిని నువ్వే తీసుకెళ్తావా? ఏమో, భగవతేచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వస్తా. ఆహా, ఎంత కమ్మగా ఉండవే గుత్తి వంకాయ కూర. ఆ కొంచెం కూర మిగిలిపోయింది, సాంబారు మిగిలిపోయింది. ఎవరికైనా ఇచ్చినా పుణ్యం వచ్చేది. ఆహా, పుణ్యం. చూడు అక్క డార్లింగ్, నేను కనుక నీ దాన ధర్మాలకు పర్మిషన్ ఇచ్చాననుకో, నువ్వు రోజు మిగిలిపోయేలానే వంట చేస్తావు. రేపటి నుంచి కొంచెం తక్కువగా వండడం నేర్చుకో. నీకు చేత కాకపోతే చెప్పు, నేను వంట చేస్తాను. నువ్వు వండింది కొంచెమైనా మిగిలిపోతుంది, ఎందుకంటే రుచి పచి ఉండదుగా. పతిభక్తి అండి, పతిభక్తి. గిన్నెలకు గిన్నెలుగా ఆ భక్తిని ఉడికేస్తోంది. ఏమన్నా అంటే తనే ఉడికిపోతుంది. గారు, ఏమిటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మా పక్క వాట బ్యాచులర్ విషయంలో నాకు మా అక్కకి తగాదా. ఏమిటి? మీరు ముందు కూర్చోండి. చెప్పండి. ఆ కుర్రాడిని ఎవరు ప్రేమించాలో తెలియక త్రేలక తికమక. అదేమిటి, ఆల్రెడీ మీరు ఎవరినైనా ప్రేమించలేదా? బెటర్ చాయిస్ దొరికితే బెస్ట్ కదా అని. అఫ్ కోర్స్, నేను అదే ఆలోచిస్తున్నాను అనుకోండి. చంద్రంకాడు కూడా అదే అన్నాడు, పెద్ద అమ్మాయి అయితే సాఫ్ట్ రా అని. వలయండి, సాఫ్ట్ చేపే పడుతుందో
షార్క్ చేపే పడుతుందో మీ అదృష్టం. ఆఫ్ కోర్స్ నాకు షార్క్ చేప అంటే ఇష్టం అనుకోండి. మీ బావ కూడా షార్క్ చేపకే వలేయడానికి లైసెన్స్ ఇచ్చాడు. నిజమా? ఆ సాఫ్ట్ చేప నాది, షార్క్ చేప నువ్వు తీసుకో అన్నాడు. మీ ఇష్టమేనంటే పని చేసుకోవడం, చేపలు ఇష్టమేం లేదా? చీ, చేపలకంత టేస్ట్ లేదట, చేపలే టేస్ట్ అట. గుడ్ మార్నింగ్ మేడం. మేడం కాదు, మిస్ అనాలి. అక్క, మీ దొంగాట మధ్యలో ఆయనకి పాపం డబుల్ డ్యూటీ అయిపోతుంది. ఇట్స్ ఆల్ రైట్ మేడం, ఇట్స్ మై ప్లెజర్. నేను మేడం ని కాను, అక్క మిస్ అయితే నేను డబల్ మిస్. పదండి పదండి వెళ్దాం. ఓకే పదండి. అటు చూడొద్దు, పద. దా, 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 దా. పదండి, రైట్. ప్రియమైన రాధగారు లేక ఝాన్సీ గారికి నమస్కరించి వ్రాయి ప్రేమలేఖ. మీ అందమును గురించి పేర్కొనవలనని ఈ లేఖ వ్రాయిచుంటిని. అంతేగాని మీ ఇద్దరు రాజు స్కూటర్పై వెళ్ళినందుకు బాధపడి మాత్రము కాదు. మీకు అభ్యంతరము కానిచో మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రం ప్రేమించుటకు స్కూటర్పై తిప్పుటకు ఉత్సాహపడుచుంటిని. కావున గౌరవముగా తెలియచేసి తిని. తప్పులున్నా మన్నించగలరు. ఇట్లు చంద్రం, ఏపీహెచ్ఎస్ బ్యాంక్, శాలరీ 5,097 రూపాయలు, వయసు 26 సంవత్సరము. పిఎస్, మీ ఇద్దరిలో ఒకరిని వివాహం కూడా చేసుకొనగలని హామీ ఇస్తున్నాను. ముఖ్య గమనిక, ఇక్కడ సంతకము రక్తముతో చేసినాను. పరిశీలనగా చూడగోరిక. లవ్ లెటర్ రాస్తున్నాడే అమ్మమ్మ పోకిరి పిల్లగాడే. ఆగు, ముందే ఆయన్ని బెదిరించుకో. సరే, పోనీ నేను వెళ్ళి లాంగ్వేజ్ ఎలా ఉందో చూసిరానా? వద్దు, మానేసినా మానేస్తారు. సరే సరే, పద పద పద. అక్క అక్క, ఇక్కడ పిఎస్ ఉందే. ఏంటది? మీ ఇద్దరిలో ఒకరిని వివాహం కూడా చేసుకోగలని హామీ ఇచ్చుచున్నాను. మరొక ముఖ్య గమనిక, ఇతర సంతకము రక్తంతో చేసినాను, పరిశీలించగలరు. అయ్యో, చేయకొచ్చుకున్నారేమో పాపం. ఏం లేదే పతివ్రత శిరోమణి, ఏడోకు, రెడ్ పెన్ తో చేశాడు. మరి రిప్లై రాసేనా? రాయొచ్చనికో. ఎవరు రాయాలి, నువ్వా నేనా? నాకు లవ్ లెటర్లు గట్రా రాయడం రాదు. నువ్వు చెప్పు, నేను రాస్తాను. ఓకే, పెన్ను పేపర్ తెచ్చుకో, ఇక్కడే ఉంది. రాయ్. చెప్పు. పక్కింటి చంద్రం గారికి ఉమ్, మీరు నాకు లేదా మా చెల్లికి రాసిన ఉత్తరం చదివాము. ఉమ్, తను అనగా మా చెల్లి ఉమ్. వేరే వ్యక్తిని ప్రేమించడం వల్ల ఆ, మీ ఉత్తరం ఆనలేదు. ఏంటది? ఏం లేదు, ఊరికే ఊరికే రాయ్ రాయ్. మీరు ఉత్తరంలో వాడిన భాష, ఎక్స్ప్రెషన్స్ బిలో స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఉమ్, అయినా సరే రిప్లై రాయాలి కనుక రాస్తున్నాం. ఉమ్, మీరు లవ్ లెటర్స్ రాయడం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మా ఫ్రెండ్ రాజు గారి స్కూటరు ప్రస్తుతం మా ముగ్గురికి సరిపోతోంది ఉమ్, కనుక మీ సాయం మాకు ఇప్పట్లో అవసరం లేదు. ఉమ్. ఇట్లు ఝాన్సీ వాళ్ళ అక్క రాధాదేవి. నేను కూడా సంతకం రక్తంతో చేనా? ఏమొద్దు, నువ్వు మామూలు పెన్తో చేయి. ఇప్పటికే 20 రోజులు అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే డిలే అవుతుందేమో. ఏం కాదులేవే, ఇది చాలు అతని గెంతుకుంటూ నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోవడానికి. ఇదిగో, ఇది తీసుకువెళ్ళి అతనికి ఇచ్చిరా. అమ్మో, నువ్వు వద్దులే, నీకు అసలే ఓవర్ ఎఫెక్షను. నేను ఇచ్చొస్తాలే. ఝాన్సీ, నెక్స్ట్ స్టెప్ అంటే ఏం చేస్తారు? మామూలుగా లవ్ ఆడుకునే వాళ్ళకి మీ ఆయనకి, అదే మీ పిచ్చానికి చాలా తేడా ఉంది. ఏం చేస్తాడో ఆ పరమాత్ముడికి వేరుక. హలో, విజయవంతంగా 20 రోజులు పూర్తి చేసిన సన్యాసి, హౌ ఆర్ యూ? క్యా రే భయ్, క్యా హువా? రేయ్,
నాకు నీ పద్ధతి నచ్చట్లేదు. ఆ? మా ప్రేమ కథకి రౌడీ బాడీగార్లా తయారయ్యావు. నువ్వు రాకు, లేదా ఏదైనా మంచి సలహా చెప్పరా. నా వల్ల కావట్లేదు, ప్లీజ్. నేను చెప్తే థ్రిల్ ఉండదురా. అరే, ఇల్లు వద్దు, సస్పెన్స్ వద్దు, మా కథకి ఎండింగ్ చెప్పే చాలు. నేనా? నీ కథక బాగుందిరా. స్టోరీ నీది, కహానీ నీది. హాయ్ యార్, హలో, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. వాట్ యార్, ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా? ఆ. అక్కడ పెసరట్టు పా చల్లారిపోతుంది. సారీ రాధా. సారీ అని 2 అక్షరాలు అంటే సరిపోతుందా రాజు? 2 అక్షరాలు తక్కువేం కాదు రాధా. రాధ 2 అక్షరాలు, రాజు 2 అక్షరాలు, ప్రేమ 2 అక్షరాలే, పనికి మాల స్నేహం కూడా 2 అక్షరాలే. పెళ్లి, మీ చెల్లి, ఝాన్సీ కూడా 2 అక్షరాలే. బెర్రి, పిచ్చి, నక్క, కోతి ఇవన్నీ కూడా 2 అక్షరాలే. కానీ నువ్వు పద. బై ది బై, మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ చంద్రం. అబ్బా, ఈ 2 అక్షరాలు సుత్తాపుతావా రాజు? నీకు దండం పెడతాను. దండం కూడా 2 అక్షరాలే రాధా. ముద్దు కూడా 2 అక్షరాలే రాజు. ఆ? నువ్వు పద. రాజు, అమ్మో, రారాని, ఇదే మా ఇల్లు. వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందా? ఊగుతావా? రాకొచ్చదా? వండర్ఫుల్ చందు, నన్ను రోజు తీసుకురావా? ఆ. మా ఇంట్లో ఉయ్యాలేదు ప్లీజ్. ఓఎస్, రోజు నువ్వేరా? వద్దు, ఏ ఇక్కడే ఉండిపో. ఐ? ఝాన్సీ, కొంప మునిగిందే. ఏమిటి అక్క, ఏమైంది? మీ బావగారి పిచ్చి ముదిరిందే. బావగారా? ఓహో, ఆ పక్కవాట బ్యాచులరా? ఝాన్సీ, నేను ఏడుస్తున్నాను చూడు, నా గురించి పట్టించుకో. వద్దులే, ఏడవకు. ఏమైందో చెప్పు. ఏం చెప్పమంటావే, నా బ్రతుకు ఈ మగాళ్ళింతే నవల్లో కృష్ణవేణిలాగా అయిపోయింది. అక్క, సెకండ్ సెటప్ బా. అవునే. ఝాన్సీ, నవ్వుకో, డైలాగ్ చెప్పు. అది కాదే అక్క, నీ మొగుడిని సెకండ్ సెటప్ గొప్పకునే పిచ్చి పిల్లెవరే? నిజంగానే పిచ్చి పిల్లే. ఆయన దాన్నెవరినో తీసుకొచ్చి నా బ్రతుకు దాని బ్రతుకు సర్వనాశనం చేస్తున్నారు. అస్సలు నేనైతే మీ ఆయన్ని ఫస్ట్ సెటప్ కే రిజెక్ట్ చేసి ఉండేదాన్ని. ఝాన్సీ, బీ సీరియస్, సలహా చెప్పు. నేనేం చెప్పనే, నాకు నవ్వొస్తుంది. మీ ఆయన పిచ్చి కుదరాలంటే మీ ప్రేమ పండాల్సిందే. సలహా చెప్పు. సలహానా? నేనేం చేయను? ఆ సెకండ్ సెటప్ ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటావా, లేకపోతే ఏ మహిళా అభ్యుదయ కమిటీలోనే రిపోర్ట్ చేయమంటావా? వద్దులే, వాళ్ళ కాపురాలు నిలపడం రాదు. మరి ఏం చేయమంటావు? పోనీ ఆ సెకండ్ సెటప్ ని పీక పిసికేసి లేపేయమంటావా? వద్దులే, మన బంగారం మంచిది కానప్పుడు ఆ పిల్లననే లాభం. అంటే నీ ఉద్దేశం? ఎర్లా మీ ఆయనకి సోపేసేస్తా. వద్దు మహాతల్లి, నువ్వు ఇక్కడే ఉండు. నేనే వెళ్ళి నా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాను. వీడిన మబ్బులు నవల్లో విభావరిలాగా పరిస్థితులకు ఎదురెళ్తాను. ఆయన చేతనే మా విషాద నాటకానికి చర్మాంకం పలికిస్తాను. ఈ పీడకలకి ముగింపు చెబుతూ సుప్రభాతాన్ని పాడిస్తాను. అక్క, మాట. చిన్న కరెక్షన్, నీకు మనసు స్థిమితంగా లేదు. సుప్రభాతాన్ని పాడిస్తాను కాదే, సుప్రభాత గీతాన్ని పాడిస్తానంటూ ముగిస్తుంది విభావరి. ఓ! నువ్వు ఇలాగే ఉయ్యాలా ఊగు, నిన్ను రోజు స్కూటర్ మీద తిప్పుతాను, మన ఇద్దరమే తిరుగుదాం. ఓకే, మన ఇల్లు చూద్దామా? నాకు బెడ్రూము, హాలు, బాత్రూమ్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్దామా? పద. ఈ అమ్మాయి ఎవరు? బిల్లి బాగుంది. ఏయ్, నీ పేరేంటి? వదినా. వదినా? అదేం పేరు? చూడమ్మాయి, ఈయన నీకు అన్నయ్య అవుతారు కదా, మరి నేను అన్నయ్య పెళ్ళాన్ని, వదిన్నే కదా. అన్నయ్య నిన్ను ప్రేమించి పెళ్లి చేస్తున్నాడా? అన్నయ్య కాదు, పెద్దలకు కుదిర్చారులే. ఏమండి, మీకు ఇన్ని తెలివితేటలు ఉన్న చెల్లుందని నాకు ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నీకు మీ ఇల్లు తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, ఇంకెప్పుడు రాకు. మీ చెల్లెలు కూడా మీలాగే కొంచెం అనుకుంటాను చందు. రాణి, ఆ? ఇట్రా. ఏంటన్నయ్య? మీట్ మై వైఫ్ రాధా. ఈవిడ మా కొలీగ్ వైఫ్ మిసెస్ కమలారాణి. నమస్కారం అండి. ఆ. మీరు పిచ్చిదాన్ని కాదులేండి, మరి అంత బాగా ఎలా నటించారు? పెళ్లి కాకముందు నాటకాలు వేసేదాన్ని.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేమ పిచ్చి నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అబ్బే అప్పుడే ఇలా పులి స్టాప్ అవుతుంది వదిన గారు, ఇంకా ఉంది. ఓరి వెధవా, నువ్వు మళ్ళీ వచ్చావా? ఒరేయ్, నీ పెళ్లి తెరిపించడానికి వచ్చాను రా, ఆ? పురోహితుని టైపు. అరే టట్టాం, టట్టాం, టటటాం, టటాం. దండలు మార్చుకోండి. మార్చరా? ఆ? ఏమండి, మీరు మళ్ళీ ప్రేమ దోమ అన్నారంటే మిమ్మల్ని చచ్చిన అమ్మో. కట్టు. రావోయి చందమా